కార్తవీర్యార్జునుడు. ఈయన ప్రస్తావన వనపర్వం తృతీయ శ్వాసంలో ఉంది. క్లుప్తంగా ఈయన గురించి: నలుడు, సగరుడు, పురూరవుడు, పురుకుస్తుడు, హరిశ్చంద్రుడుల సరసన షట్చక్రవర్తులలో ఒకరిగా చేర్చబడిన కార్తవీర్యార్జునుడు కూడా మహాపరాక్రమవంతుడు. కృతవీర్యుని కుమారుడు అయిన కార్తవీర్యుడు పుట్టుకతో చేతులు లేకుండా జన్మించాడు. దత్తాత్రేయుని పరమభక్తితో సేవించి ఆయన నుండి 4 వరములను పొందాడు. మొదటి వరముగా 1000 చేతులు, రెండవ వరముగా తాను అధర్మమును కాలు పెట్టినచో సత్పురుషులు తనను నివారించవలెననియు, మూడవ వరముగా ధర్మయుద్ధంన భూమండలంనంతటిని జయించి ధర్మయుక్తముగా పాలించవలెననియు, నాలుగవ వరముగా అందరికన్నా మిన్న అయిన వీరునితో యుద్ధం చేయుచుండగా మరణించవలెననియు కోరుకొనెను. దత్తాత్రేయుడు ఆ వరములను అనుగ్రహించెను. అది మొదలు తనకున్న బలపరాక్రమములతో 1000 చేతులతో ఈ భూమండలాన్నంతటిని జయించి మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండెను. 10,000 యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు భూరిదక్షిణాలిచ్చెను. 40,000 సంవత్సరాలు ధర్మయుక్తముగా పరిపాలించెను. మానవులే కాక యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాదులు కూడా కార్తవీర్యుని పరిపాలనను మెచ్చుకుంటుండేవాడు. అది గమనించిన కార్తవీర్యార్జునునిలో గర్వం ప్రవేశించినది. తనను మించిన వాడు లేడని అహంభావంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుని వద్దకు వచ్చి తన ఆకలి తీర్చుకోవడానికి అతని సామ్రాజ్యంలో సంచరించడానికి అనుమతి అడిగాను. అగ్నిదేవుడంతటి వాడు తనని అడిగాడు కదా అనే అతిశయంతో అనుమతినిచ్చి ఎవరు అగ్నిని నిరోధించకుండా చూస్తున్నాడు. అగ్నిదేవుడు అతని రాజ్యంలోని చెట్లు, చేమలు, అడవులు అన్నీ ఆహుతి చేసుకుంటూ ముందుకు సాగుతూ వశిష్ఠముని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠముని ఆగ్రహంతో అగ్నికి అనుమతించిన కార్తవీర్యుని మునికుమారుని చేతిలో హతమగుదువుగాక అని శాపమిచ్చాడు. గర్వంతో ఉన్న కార్తవీర్యుడు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. ఒకసారి కార్తవీర్యుడు తన భార్యలతో కూడి నర్మదా నదిలో క్రీడించుతూ తన సహస్రబాహులను అడ్డుపెట్టి నర్మదా ప్రవాహాన్ని నిలువరించి దారి మళ్లించెను. ఆ నదీ ప్రవాహం అక్కడికి దగ్గరలోనే విడిది చేసి ఉన్న లంకేశుడైన రావణి శిబిరాలను ముంచివేసినది. రావణుడు కోపోద్రిక్తుడై కార్తవీర్యునిపైకి యుద్ధానికి రాగా కార్తవీర్యుడు రావణుని పట్టి బంధించి అతనిని తన రాజ్యానికి కొనిపోయెను. పులస్త్య మహర్షి వచ్చి విడువమనగా అతని మాట మన్నించి రావణుని విడిచిపెట్టెను. ఒకసారి కార్తవీర్యుడు వేటకు వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఆశ్రమ సమీపంలో విడిది చేసెను. జమదగ్ని రాజును అతని పరివారాన్ని ఆదరించి అందరికీ అతిథి సత్కారాలు చేసెను. ఇది అంతా జమదగ్ని మహర్షి వద్ద ఉన్న కామధేనువు వల్ల సాధ్యమైందని తెలుసుకున్న కార్తవీర్యుడు ఆ కామధేనువును కోరుకొనెను. జమదగ్ని అది తన జీవన హేతువని, దానిని విడిచి తను యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించలేనని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా కామధేనువును అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యాత్రలకని వెళ్ళిన జమదగ్ని మహర్షి పుత్రుడు విష్ణువంశ అయిన పరశురాముడు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకొని కార్తవీర్యునిపై యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యుని సైన్యాన్ని అంతటిని నాశనం చేసి తుదకు కార్తవీర్యుని కూడా సంహరించాడు. సాక్షాత్ విష్ణువు చేతిలోనే హతమైన కార్తవీర్యుడు ఉత్తమ గతులు పొందాడు. తన తండ్రిని చంపిన కార్తవీర్యుని పుత్రులనే కాక అధికార గర్వంతో విడిసిపడుతున్న క్షత్రియులందరినీ 21 మార్లు భూప్రదక్షిణం చేసి సంహరించాడు పరశురాముడు. షట్చక్రవర్తులలో ఒకడైనప్పటికీ, దత్తాత్రేయ వరప్రసాది అయినప్పటికీ, రావణుడినే బంధించగల పరాక్రమవంతుడైనప్పటికీ, నాగరాజు అయిన కర్కోటకుడిని పట్టి తన రాజ్యమందు నిలుపుకోగలిగిన ధీశాలి అయినప్పటికీ, సముద్రమే సరిహద్దులుగా కలిగిన సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి అయినప్పటికీ, సహస్రబాహులతో దానం చేయగల సమర్థుడైనప్పటికీ, కేవలం గర్వం, అహంకారం అనే లక్షణాల వల్ల వినయం, వివేకం నశించి గోబ్రాహ్మణ అవమానాలు చేయటమే అతని పతనానికి హేతువయింది. తనకున్న బలపరాక్రమాలను, శక్తియుక్తులను, విజ్ఞానాన్ని, వినయశీల సంపన్నతతో ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించలేకపోవడమే అతనికి సమస్య అయింది. కార్తవీర్యుని కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి అదే. మనకున్న శక్తి సామర్థ్యాలను పరుల హితం కోసం ఉపయోగిస్తూ గురువులు, బ్రాహ్మణులు, గోవులు, దైవం పట్ల భక్తి, గౌరవం కలిగి వారి యందు వినయంతో నడుచుకుంటూ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడమే మన లక్ష్యం కావాలి.
శక్తివంతమైన కార్త్యవీర్యార్జుని మంత్రం. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఇచ్చిన డబ్బు వెనక్కు రావాలన్నా, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా, ఉద్యోగం కొరకు, పదోన్నతి కొరకు, స్థాన మార్పిడి, ఒకే ఒక్క మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కార్త్యవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకు దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా, మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఓం కార్త్యవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు 11 సార్లు స్మరిస్తే మనకు కావలసినవి, అది ధర్మంగా అయితే, మనకు దక్కుతాయి.